ఆయనతో మాట్లాడిన తర్వాత దాని తర్వాత 2-3 టైమ్స్ బాగున్నారన్నారు. తర్వాత మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత కలిసినప్పుడు చాలా హెల్దీగా విజయవాడ వెళ్ళినప్పుడు నన్ను రిసీవ్ చేసుకుని యాక్చువల్గా సార్ ఇట్లా ఒక సెలూన్ పెట్టాను, పూజ హెడ్ అని పిలిచాను అని ఆవిడ చేతులతో ఒక పెద్ద సెలూన్ని ఆయన లాంచ్ చేశారు. అక్కడి నుంచి ఆయన బిజినెస్, దాని తర్వాత కావూరి రియల్ ఎస్టేట్ అని చెప్పి చేశారు. ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇలాంటి టైంలో సడన్గా మొన్న ఫోన్ చేసి ఇట్లా యోగా గురించి ఒక పాట అనంత్ శ్రీరామ్ గారితో రాయించానని చెప్పి వినిపించారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాట నిజంగా చాలా మందికి రీచ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే సాంస్క్రిట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనంత్ శ్రీరామ్ గారు పాట రాయటం, చాలా తక్కువ ఖర్చుతో అసలు ఏమీ తీసుకోకుండా మణి శర్మ గారు ఆ పాటని కంపోజ్ చేయటం, అంటే అందరికీ ఇది చాలా అవసరం అని చెప్పి వాళ్ళ కాంట్రిబ్యూట్ చేయటం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ ప్రతి ఒక్కళ్ళు వినాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే ఇలాంటి ఒక సాంగ్ని కాంట్రిబ్యూట్ చేయడానికి ఈయనకి నిజంగా ఎంతో అదృష్టం ఉందని చాలా ఫీల్ అవుతున్నాను. దాంట్లో భాగంగా ఈ సాంగ్ చేయడమే కాకుండా అలాగే మోడీ గారిని కలుస్తున్నారు. టాప్ అంటే ఒక 50 మెంబర్స్ని కలిసే దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఆయన ఉండటం. ఆయనతో మాట్లాడిన తర్వాత దాని తర్వాత 2-3 టైమ్స్ బాగున్నారన్నారు. తర్వాత మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత కలిసినప్పుడు చాలా హెల్దీగా విజయవాడ వెళ్ళినప్పుడు నన్ను రిసీవ్ చేసుకుని యాక్చువల్గా సార్ ఇట్లా ఒక సెలూన్ పెట్టాను, పూజ హెడ్ అని పిలిచాను అని ఆవిడ చేతులతో ఒక పెద్ద సెలూన్ని ఆయన లాంచ్ చేశారు. అక్కడి నుంచి ఆయన బిజినెస్, దాని తర్వాత కావూరి రియల్ ఎస్టేట్ అని చెప్పి చేశారు. ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇలాంటి టైంలో సడన్గా మొన్న ఫోన్ చేసి ఇట్లా యోగా గురించి ఒక పాట అనంత్ శ్రీరామ్ గారితో రాయించానని చెప్పి వినిపించారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాట నిజంగా చాలా మందికి రీచ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే సాంస్క్రిట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనంత్ శ్రీరామ్ గారు పాట రాయటం, చాలా తక్కువ ఖర్చుతో అసలు ఏమీ తీసుకోకుండా మణి శర్మ గారు ఆ పాటని కంపోజ్ చేయటం, అంటే అందరికీ ఇది చాలా అవసరం అని చెప్పి వాళ్ళ కాంట్రిబ్యూట్ చేయటం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ ప్రతి ఒక్కళ్ళు వినాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లా